పంట పండింది. ఏం కావాలి? 4 పరసలా? నాకు 4 ఎవరున్నాయా? ఆ రోజు నా బట్టల పరస ఎత్తుపోయింది నువ్వే కదా దొంగతవా? ఎడుతావా? ఈ సిటీలో ఏ మూలకెళ్ళినా అందరు నన్ను ఇలాగే పట్టుకుంటున్నారు, నన్ను మోసగాడు అంటున్నారు. నువ్వు మోసగాడివే కదా? కాదు, నేను వాడు కాదు, వాడు నేను కాదు, వాడు నా తమ్ముడు. అబద్ధం. నువ్వు అబద్ధం నమ్ముతావా, నిజం నమ్ముతావా? నిజం. తెలివైనోడు. నాకు అన్నయ్య ఉన్నాడని వాడు చెప్పాడా? చెప్పలా. నాకు తమ్ముడున్నాడని నేను చెప్పానా? చెప్పావు. ఇదిగో చూడు చూడు చూడు, ఈ మచ్చ చూపించాడా? చూపించలా. చూపించావు. ఎందుకు? నేను మంచోని కాబట్టి చూపించాను, వాడు దొంగ. నువ్వు అసలే తెలివైనోడి, ఇవన్నీ చూపిస్తే గుర్తుపట్టేస్తావు. చెప్పు, దొంగ వాడైనా నా తమ్ముని నమ్ముతావా, మంచి వాడినైనా నన్ను నమ్ముతావా? నన్ను ఏడిపించింది నువ్వే, నిన్నే నమ్ముతాను. నీకేదో సెంటిమెంట్లు ఎక్కువ. కూర్చో, సమోసా తింటావా అమ్మా? తిను. ఇప్పుడు చెప్పు, వాడు నిన్ను ఎలా మోసం చేశాడు? ఓ రోజు నేను ఇక్కడ శ్వేతతో మాట్లాడుతూ ఉంటే మోసం చేసాడు దొంగతవా. ప్లీజ్ తిట్టొద్దు. ఎంతైనా వాడు నా రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్ముడు. ఓకే, అలా నా బట్టలు ఎత్తుకెళ్ళిపోయాడు. ప్లీజ్, కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. నేను మీ అంత తెలివిగల్లోని కాదు సార్, కొద్దిగా క్లారిటీగా క్లియర్ గా చెప్పండి. ఇలా నా బట్టలన్నీ తీసి చేతిలో పెట్టా. ఇంతకీ మీరిద్దరా ఒకళ్ళ? ఇంకా నమ్మట్లేదా? ఆ రోజు ఎండుందా వర్షం ఉందా? ఎండ అంటే తమ్ముడు. ఈ రోజు ఎండుందా వర్షం ఉందా? వర్షం. అంటే నేను అన్నయ్య. మీరు ఎంత తెలివిగల్లో. ఆ తర్వాత గొలుసు ఉంగరాలు కూడా తీమన్నాడా? నీకెలా తెలుసు? ఎంతైనా నా తమ్ముడు కదా. ఎండా వాన. ఎలా తీశారు? ఇలా తీసిచ్చా. ఉంగరాలు కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నేను బయలుదేరి ఇలా వెళ్తున్నాను. వెళ్తుంటే ఇంత చేశాను నాకేంటమ్మా అన్నాడా తమ్ముడు? తమ్ముడు ఓహో అన్నాడా? నువ్వేం చేశా? నేను 200 ఇచ్చి వెళ్ళిపోయాను. అబ్బా, మళ్ళీ కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు, ఎక్కడో మిస్ అవుతుంది. నేను శ్వేతతో మాట్లాడొస్తానని ఇలా వెళ్ళా. అదే ఎలా ఎలా ఎలా? ఇటు కాదు అటు. ఎలా అమ్మా? ఇలా నేను శ్వేతతో మాట్లాడి వెనక్కి తిరిగా. ఆడు కూడా అచ్చం ఇలాగే వెళ్ళిపోయాడు. అయిపోయి శ్వేత, అది ఇలా ఇవ్వా. ఏది మాయా? ఆనపకాయ కూర. సొరకాయ కూర. ఓహో, దీనికి కూడా 2 పేర్లున్నాయా? అది కాదు బావా, మన శ్వేత బయట పేరు మార్చుకుంది. పేరేంటో తెలుసా? సోనాలి బిందె. ఆనపకాయలాగా శ్వేత, సొరకాయలాగా సోనాలి అన్నమాట. బావా, నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావు. మన శ్వేత సిగరెట్లు కాల్చేస్తాను తెలుసా? నన్ను అగ్గిపెట్టి కూడా అడిగింది. నువ్వు ఇచ్చావా? ఇచ్చాను. అంటే నువ్వు సిగరెట్ కాలుస్తున్నావు అన్నమాట. అది కాదు బావా, నాకు అసలు. ఇదిగో, అది నా కూతురు, నా ప్రాణం, నా బంగారం. దాని గురించి బ్యాడ్ పబ్లిసిటీ ఇవ్వడం గానీ ఏడిపించడం గానీ చేస్తే చంపేస్తా. ఏంటి తిను. మధ్యాహ్నం నాకు కనిపించలా. నీ పేరు సోనాలి అని చెప్పలా? నన్ను అగ్గిపెట్టి అడగలా? డాడీకి చెప్పనా? చెప్తా. ఏంట్రా అందరూ అలా చూస్తున్నారు? మేము మీతో మాట్లాడమండి. మిమ్మల్ని ప్రెసిడెంట్ గారు పట్నం ఎందుకు పంపించారండి? వెంకటరత్నం చూడడానికి కదండి. మరి మీరేం చేస్తున్నారండి? నేనేం చేశాను రా? మామయ్య గారిని కలిసి రమ్మంటే ఏకంగా కోడలు గారిని తీసుకొచ్చేస్తున్నారు. ఎవరనుకుంటున్నావు? ఎవరేటండి? వెంకటరత్నం కూతురు. అయ్యో బాబోయ్, వెంకటరత్నం గారు అమ్మాయి. ఒరే, వెంకటరత్నం గారు అమ్మాయి అంటారా? రండ్రా. బంగారు బొమ్మలా ఉన్నావే తల్లి. బంగారు తల్లి ఏంటి తల్లి? బంగారమే. ఓయ్ 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 అలా మెదడిపోకండి, కందిపోద్ది. వెనకెళ్ళండి వెనకెళ్ళండి, తప్పండి తప్పండి, వెళ్ళండి వెనకెళ్ళండి. నువ్వు పక్కన. ఏంటి మహాలక్ష్మి ఎలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. సరే, విషయానికి వద్దాం. వెంకటరత్నం అంటే మా నాన్నకి బాగా నమ్మకం. ఆ నమ్మకం పోకూడదనే అబద్ధం ఆడాను. అబద్ధమా? అవును, కేవీఆర్ కూతురుని తీసుకొస్తానని మా నాన్నకి మాట ఇచ్చాను. ఈ ఊళ్ళో ఉన్న నాళ్ళు నువ్వు కేవీఆర్ కూతురులా నటించాలి. నటించను. ఏ? జీవిస్తాను. ఇంకొక మాట, ఇప్పటి నుంచి నా పేరు శ్వేత. అదేంటి? క్యారెక్టర్ కి బాగా సూటబుల్ అనిపించింది. యు నాటీ గర్ల్. చందు, ఎలా ఉన్నావురా? బాగున్నా నాన్న. చెప్పక్కర్లేదు. అవే కళ్ళు, అదే ముక్కు, అదే నోరు, అవే కాళ్ళు. అవునరా, అచ్చం వెంకటరత్నాన్ని చూసినట్టే ఉంది.
నీ పేరేంటమ్మా? శ్వేత అండి. నేను నమ్మనండి. ఎందుకు నమ్మవరా ముక్కుపోగు? పట్నంలో అంత మంచి పేరు పెట్టుకోరు కదండి. పట్టి, లల్లి, సీటీ అలాంటి పేరు పెట్టుకుంటారండి. కల్లటండి నమ్మనండి. అదేంట్రా లల్లి పట్టి లిల్లీ కుక్కల పేరు చెప్తున్నావు? ఏంటి మన ఇద్దరి మధ్య మ్యాటర్ ఉందని అడుగుతున్నారు. మ్యాటర్? నువ్వు రా చెప్తా. మేడం నమస్తే. నమస్తే. వామ్మో రేయ్, నువ్వేమైనా చెప్పు, శ్వేత మా గొప్పగా యాక్ట్ చేసేస్తుంది రోయ్. ఒరేయ్, ఆ అమ్మాయి కనుక సినిమాల్లోకి వెళ్తే శ్రేయ అంత పెద్ద హీరోయిన్ అవుతుంది. కరెక్టా? ఆ తర్వాత మనం ఆనం. ఇప్పుడు క్లోజ్ గా మూవ్ అవుతున్నావు కాబట్టి మ్యాటర్ తొందరగా మూవ్ చేయి. వస్తావా? అనుభవం చెప్పావు, నీ ఇష్టం. రేయ్, ఏంటా ఎరు చూపులు? పద. అమ్మా శ్వేత, అన్నయ్యని వదిన్ని మరీ మరీ అడిగానని చెప్పు. చూడమ్మా, నువ్వైనా వాడిని తొందరపెట్టి త్వరగా పని పూర్తి చేయించి వాడిని ఇక్కడికి తీసుకురావాలి, సరేనా? తప్పకుండా తీసుకొస్తానండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకొస్తాను. నా మాట నమ్మండి అంకుల్. చాలా సంతోషం అమ్మా, బయలుదేరు. రే చూసిన చాలు, కదలండి. రా కదలండి, వెళ్ళండి, టైం అవుతుంది. ఈసారి వచ్చినప్పుడు నన్ను కూడా మేళానికి తీసుకెళ్ళాలి. మేళం ఏంట్రా? అంటే అది మరి రాత్రి సీనియర్ తోట అది మేమందరం ఒకే రకం డ్రెస్ వేసుకుని క్యాబులు పెట్టుకున్నాం కదా, అందుకే బ్యాడ్ మేళం వల్ల అంటుంది. తీసుకొస్తాను. బాయ్. పావులకి రూపాయి యాక్టింగ్ అంటే ఇదే. ఓ తెగ వాదనాలు చేస్తావేంటి? అంత ఓవర్ యాక్టింగ్ అవసరమా? ఒక చిన్న మాటతో వాళ్ళ మనసులు సంతోషపడతాయంటే తప్పించిందు. భాష చూడు అద్దకి తెచ్చిన షర్టు చూడు, కొట్టేసిన ఆటో చూడు, ఎదిగి ఎదగని హైటు చూడరా, ఈ జన్మకీడు బాగుపడడురా, ఈడు పుట్టుకతో బేవర్సుగాడురా, వీడు పరుసుంటే జంపురా, లేకుంటే కంపురా. ఆకాశంలో విమానాలు, హైదరాబాద్ లో ఆటోలు ఆగవు సార్, పరిగెత్తా ఎక్క. ఏంటో? అవును సార్, ఆటోలకు బ్రేక్లు ఎట్లుంటాయి? ఓరు నీ అయ్యా, నీ కాళ్ళ దగ్గర చూసుకోరా బాబు. బ్రేకులు లేవు సార్. అంటే అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ముందు బెంచ్ రూమ్ పోనీ, ఆ తర్వాత ఎటాలో చెప్తాను. పెద్ద బేరమే. బాబు 5 నిమిషాలు ఉండు, లోపలికి వెళ్ళి వచ్చేస్తాను. ఆగు. 5 నిమిషాల క్రితమే ఆపాను, అది ఇప్పుడు ఆగుతుంది. ఏం తోలకూర అనేది? ఇంకో 5 నిమిషాలు అండి, ఇప్పుడు వస్తాను. ఏ ఇదే ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీబడి. నేను బిజీగా ఉన్నానని చెప్పి పంపించాయి. సార్ బిజీగా ఉన్నారంట సార్. నన్ను కలవకపోతే మీరు చాలా నష్టపోతారు సార్. ఆ ఫోన్ సెక్రటరీకి ఇవ్వండి. సార్ సెండ్ మీరు. ఇది దీంట్లో ఏముందో తెలుసా? తెలుసండి. ఎంతుందో తెలుసా? అది తెరిచింది డబ్బులు ఎక్కడానికి కాదండి. దాంట్లో మీ అడ్రస్ దొరుకుతుందేమో చూశాను, కానీ దొరకలేదు. మరి ఎలా కనుక్కున్నావు? సిటీలో తిరుగుతున్న 4 FR బెంచ్ లో తెల్ల బెంచ్ మీదేనండి. తెలివైన వాడు. పర్వాలేదండి. అరే కూర్చో. థ్యాంక్ యూ సార్. అవును, ఏం చేస్తుంటావు నువ్వు? ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. మీరేమైనా ఉద్యోగం ఇస్తే చేసుకుంటాను. డ్రైవర్ ఉద్యోగం ఉంది. పర్లేదు సార్, చేస్తాను. కానీ నేను నీకు ఇవ్వను. వేరే ఏదైనా అడుగు. పోనీ 500 ఇప్పించండి. ఓ నో 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 సారీ, డబ్బులు నేను ఇవ్వను. కావాలంటే వేరే ఏదైనా హెల్ప్ అడుగు. వస్తానండి. ఏ జెంటిల్మ్యాన్, 1 మినిట్. ఏంట్రా వీడు పోయాయనుకున్న 25 లక్షలు సేఫ్ గా తెచ్చిస్తే ఆ ఆనందంలో ఏమడిగినా ఇచ్చేస్తాడనుకున్నావా? నో 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 నో, నువ్వు నాకేం హెల్ప్ చేయలేదు. ఓ బాధ్యత గల భారతీయ పౌరుడిగా నీ కర్తవ్యాన్ని నెరవేర్చావు. దట్స్ ఆల్. పౌరుడి కర్తవ్యం ఇదే. హే, ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే జస్ట్ నాక్ మై డోర్. డబ్బు ఇవ్వలేదు, జాబ్ ఇవ్వలేదు, నాకుది డోర్ అంట. ఎందుకో నాకడం. సిమ్స్ టు బి ఇంటెలిజెంటా? మీ అంత కాదులేండి. లేకపోతే నీలాంటి వాళ్ళని పెట్టుకుని కంపెనీ ఎలా రన్ చేస్తాం? నిజమే మరి. లాకర్లో పెట్టు. ఇలాంటి విచిత్రమైన మనుషులు కూడా ఉంటారు అన్నమాట ఈ సిటీలో. ఇక్కడ ఆటోనా లేదయా? ఎప్పుడు వెళ్ళిపోయింది సార్. డబ్బులు కూడా ఇవ్వలేదు కదా అడిగి నేను. అందులో మీ సామాన్లు ఏమైనా ఉన్నాయా? బ్యాగ్ ఉంది. అయితే వాడికి ఇంకా డబ్బులు ఎందుకు సార్?
ఓరు బాబోయ్ నా బ్యాగు. ఆపరగంట అయింది. అమ్మ ఆగిందా? గుండె సారి కడుపులో పట్టట్టు అయింది. అర్జెంట్ గా దిగలేదనుకో మళ్ళీ బయలుదేరిపోతే దిగా. అమ్మో బతుకుంటే పట్ట. అయ్య బాబోయ్ ఎంట్రీ ఫుల్ అయినట్టుంది నాయన. అమ్మో అమ్మా సరే ఇందులో నా తప్పేం లేదండి. అది ఎక్కడ వల్ల కళ్ళు తిరిగి నేను మీ మీద పడ్డానంటే. కంట్రీ బ్రూట్. అమ్మాయిలు కనిపిస్తే చాలు మీద పడిపోవటం, సారీ చెప్పటం. సారీ చెప్పడానికి మీద లేదండి. నువ్వు పెద్ద సినిమా హీరోయిన్ అని నీ కోసం క్యూ కట్టారు ఇక్కడ. యు షట్ అప్. ప్యాంట్ జిప్ పెట్టుకోవడం తెలీదు? నువ్వు కూడా చెప్పేవాడివే. చూసావా? డర్టీ ఫెలోస్. తిన్నది అరక్క బయట బేవర్స్ లా తిరుగుతారు. చదువా పాడా? ఏమిటి రెచ్చిపోతున్నావు? 5 బీకాలు ఇక్కడ. ఇప్పుడు ఆ విషయం ఎందుకులే. ఇడి ఫెయిల్. ఆడేదో పొరపాటును గుర్తేనే ఎలా ఉంది, కావాలని గుర్తు ఎలా ఉంటుందో తెలుసా? చూపించమంటావా? నేను రెడీ. చెప్పండి సార్. నా పేరు మైసా అండి. నా పేరు సత్యపండి. మా రావణమ్మని నన్ను ఫోటో తీయండి. అయ్యో నా దగ్గర కెమెరా లేదండి. నా దగ్గర ఉందండి. అయితే ఏంటి తీసేస్తాను. ఏమండి అది కూడా వచ్చేటట్టు నువ్వు ఉండగా అదేమవుతుందిలే. కొంచెం దగ్గర జరగండి. అబ్బా నవ్వండి. ఇక భుజమే చేయండి. రెడీ అయిపోయింది. ఫోటో వచ్చేసినట్టు. థ్యాంక్స్ అండి బాబు. మమ్మల్ని కూడా ఫోటోది. అది నా భార్య అండి బాబు. పర్లేదులే నువ్వు నవ్వు. చిన్నపిల్లల మారం చేయకు. నువ్వు తీయమన్నప్పుడు తీసానుగా, ఇప్పుడు తీపో. ఏంట్రా ఇప్పుడు వాళ్ళని ఫోటో తీయమన్నాడు, తీశాను. మమ్మల్ని ఫోటో తీయమంటే తీనంటున్నాడు. చూడండి సార్, నా పెళ్ళం పక్క నుంచి ఫోటో తీస్తానంటున్నాడు. ఇంకో పిల్లలతో ఫోటోలు దిగటం ఏంటి? చంపేస్తా పదా. నేను తీసిన ఫోటో నువ్వు లేవరా? మిమ్మల్ని ఇద్దరు అసలు ఫోటో తీయలేదు కానీ ఏంటి భయ్య అన్నా నవ్వుతున్నావు. చంపేస్తాను నిన్ను, చంపేస్తాను.